My dear students, so మన కాలేజీకి క్రాస్ కంట్రీ అథ్లెటిక్లో 600 మీటర్స్లో మనకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. 6 కిలోమీటర్స్ రన్నింగ్లో. స్వతహాగా కోచ్ లేడు, మన కాలేజీకి పీఈటీ కూడా శాంక్షన్ లేదు. ఇప్పుడే కాదు, మన లాస్ట్ మురళీ మనోహర్ అనే ఆయన సేమ్ కంప్యూటర్స్ సెక్షన్ నుంచే ఢిల్లీలో పోయి ఆడేసి వచ్చాడు. హ్యాండ్బాల్లో నేషనల్ కూడా ఆడేసి వచ్చాడు. తర్వాత షార్ట్ పుట్కి వెళ్ళారు. తర్వాత మన దీంట్లో ఇప్పుడు వీరు మన అబ్బాయి సెకండ్ ఇయర్ సిఎస్సి అబ్బాయి మురారి మనకు సెకండ్ ప్లేస్ రావడము మనకు రేపు మన జరగబోయే డిసెంబర్ 22 ప్రకాశం జిల్లాలో జరగబోయే అథ్లెటిక్ కూడా స్టేట్ లెవెల్లో మీరు వెళ్తారు. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కాలేజ్ చూసుకుంటుంది. హలో, నమస్తే సార్. మీరు ఎట్లా మీ అబ్బాయి వెళ్తారా అండి? ఓకే, పంపిస్తాను. మీరు ఒకసారి కాలేజ్ చూసుకోండి సార్. మండే ఒకసారి వస్తే అంతే సార్. సో ఇప్పుడు స్టేట్ సెలెక్ట్ అయినట్టే కదండి మా అబ్బాయి. రైట్, అదే ఇప్పుడు అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే వీరి కోచ్ మన మురారి స్టేట్ కూడా సెలెక్ట్ అయిపోయాడు. కాలేజీ చదువులోనే కాదు, పారిశ్రామికంగా కాదు, ఇక స్పోర్ట్స్లో కూడా టీవీ చేసి ముందు ఉంటుంది. రాబోయే మీ ఇంకా జూనియర్స్ మీకు కూడా ప్రోత్సాహాలు ఖచ్చితంగా ఉంటాయి. కాలేజ్ తరఫు నుంచి మీరు కాలేజ్ పేరు నిలబెట్టవలసిందిగా కోరుతున్నారు. తర్వాత శేఖర్ సార్ మాట్లాడుతున్నారు. Respected Principal Dr. S. Nagaswamy Naik Sir Garu, my dear colleagues and my dear students, on this occasion I congratulating Murari Nandan who received merit certificate by participating district level athletics competition. It is a very good thing, good occasion. Without any coaching or coach, he exposed to the state level. I congratulating to win at the state level Murari Nandan. Thank you sir. ఇప్పుడు పటేల్ గారు సిఎస్సి గ్రూప్ నుంచి మాట్లాడారు. మన గ్రూప్ నుంచి సిఎస్సి నుంచి యాక్చువల్గా లాస్ట్ ఇయరే ఈ అబ్బాయి నాకు ఒక పర్మిషన్ ముందు ఇవ్వండి అని అడిగాడు. అదే అప్పుడు పర్మిషన్ ఇచ్చాము. కానీ ఇంత ఈ లెవెల్కి వెళ్తాడని కూడా నేను అనుకోలేదు. సో మార్నింగ్ అక్కడ బయట కనపడి ఇట్లా ఇక్కడికి పోయినాను. నేను రన్నింగ్కి వెళ్ళాను, 6 కిలోమీటర్స్ రన్నింగ్కి వెళ్ళాను. ప్రైజ్ చూస్తాను. నేను మార్నింగ్ రాలేకపోయినాను, మధ్యాహ్నం చదువుకుంటానంటే నెక్స్ట్ కాలేజ్ వచ్చేసేయండి నా మాట్లాడి ఎగ్జిబిషన్ మాది చెప్పేయడం అని చెప్పి పిలిస్తే సర్టిఫికేట్ తీసుకొచ్చాడు. జ్ఞానం సర్టిఫికేట్ మై డియర్ స్టూడెంట్స్. సో ఆటలు కూడా అంటే చదువు ఉంటే కాదు, ఆటలతో కూడా మీరు అనుకున్న గమ్యాన్ని రీచవచ్చు. మరి ఆటలు ఎంత బాగా ఆడితే
ఆటలు ఆడాలన్నా కూడా ఇంటెలిజెన్స్ ఉండాలి. ఎవరైతే ఇంటెలిజెంట్ ఉంటాడో, ఎవరైతే బాగా చదువుతాడో వాడే ఆటలు ఆడతాడు. ఎందుకంటే టైం మెయింటెనెన్స్, టైం సేవింగ్ అనేటువంటిది ఉన్నప్పుడే విన్ అవుతాడు. మన మురారి నందన్ డిస్టిక్ సెకండ్ రావడం చాలా సంతోషం. ఇది బీఎస్సీ గ్రూప్ ఏ కాదు, యావత్ జిల్లా విశేష చెప్తా ఉంది. వాళ్ళకి కృతజ్ఞతలు టుడే హ్యాపీ. ఎందుకంటే ఈరోజు మన ఒకేషన్ స్టూడెంట్, కంప్యూటర్ స్టూడెంట్ స్టేట్ లెవెల్, డిస్టిక్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ వచ్చాడు. కానీ మన కాలేజీకి ప్రతి విద్యార్థికి ఒక ఆర్ట్ ఉంటుంది. ఆ కళని మనం బయటకు తీసుకోవాలి. ఎందుకంటే ఆర్ట్ అనేది అందరికీ ఉంటుంది. ప్రతి ఒక్క విద్యార్థిలో మీలో ఒక కళ ఉంటుంది. ఆ కళని ఎప్పుడైతే మనం బయటకు తీసుకొచ్చి దాన్ని 10 మందిలో మనం చూసుకొని గెలిచేప్పుడు అప్పుడే మనకి మంచి పేరు వస్తుంది. కాబట్టి విద్యార్థులు మీరు కూడా ఇలాంటి మంచి పేరు తెచ్చుకోవాలి. మీలో ఉన్న ఆర్ట్ని బయటకు తీయాలి. చాలామందికి అది తెలియదు. ఏంటంటే మన టైం వేస్ట్ చేసుకుంటూ తిరుగుతున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్క విద్యార్థిలో ఇప్పుడు ఈరోజు మురారి ఏ విధంగా అయితే గెలిచి తీసుకొచ్చి మన కాలేజ్కి వాళ్ళ ఇంటికి మంచి పేరు తెచ్చాడు, డిస్ట్రిక్ట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. అలాగే మీరు కూడా మంచి ప్రతిభ కనపరిచి మీరు కూడా బయటకు వచ్చి మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా మురారికి కూడా తీస్తూనే ఉన్నాం సార్. వీడియో లేదు, తీసేది ఫోటో కాదు. కొంచెం వెనక్కి ఉరుకుందో చూడు, జూమ్ తీసినలే. థ్యాంక్ యూ మా. ఓలే తీసినా సార్. అమ్మాయిలు ఏం తేరా